సోనియా గాంధీ ఇంటి దగ్గరనైతే హైటెన్షన్ అన్నది వాతావరణం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ కొడుకు చేసిన కోతి పనులకు హైటెన్షన్ వాతావరణం ఉన్నది. కాంగ్రెస్ పరిస్థితి చాలా దరిద్రంగా తయారైంది మిత్రులారా. ఎలక్షన్స్ వేళ ఏదో ఎవరికో వాళ్ళే తవ్వుకుంటున్నట్టుగా ఎలక్షన్స్ టైంలో ఈ యొక్క రాహుల్ గాంధీ చేసే చాస్టలు అంటే అసలు వాషింగ్టన్ ఎందుకు వేయండు, పోయినోడు పోయినట్టుండగా ఎందుకు కోతి పనులు ఈ యొక్క భారతదేశంలో ఉన్న వాళ్ళ మీద మాట్లాడడం, అక్కడ ఈ వ్యాఖ్యలు కావచ్చు, అలాగే సిక్కుల పైన మాట్లాడడం, సిక్కులు కూడా నిరసన తెలిపినరు. సిక్కులు కూడా అలాగే కేసు నమోదు చేయాలి, పాస్పోర్ట్ సీజ్ చేయాలని చెప్పేసి వకీల్ జిందాలు ఆయనే కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తానికైతే సిక్కులు అందరూ కూడా ఏకమైనరు. వాళ్ళు ఏంటంటే ఎందుకంటే సున్ని నోరు అంటారు, రాహుల్ గాంధీది సున్ని నోరు, ఆ నోరు అనేది దరిద్ర నోరు అని అంటారు. అయితే నేను రాహుల్ గాంధీని పప్పు అని పెట్టిన ఆయన పెడితే దాని కింద కామెంట్ ఏంటంటే పప్పు అనదు గన్నేరు పప్పు అనాలే, విషపప్పు అన్నట్టు ఇది. గన్నేరు పప్పు అంటే విషమైనది, విష గులికలు లెక్క, విషపు పప్పు అది, ఒట్టి పప్పు కాదు, గన్నేరు పప్పు అనాలని చెప్పేసి ఇది అందరూ కూడా చాటింగ్ చేసుకుంటారు. నేను మాట్లాడే మాటలు కాదు మిత్రులారా. మొత్తానికైతే బీజేపీ మద్దతున్న సిక్కుల గ్రూప్ ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసం నిరసన చేపట్టింది. కాంగ్రెస్ పాలనలో కంటే బీజేపీ ప్రభుత్వంలో తాము సురక్షితంగా ఉన్నామని చూసిరా. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే సిక్కులు బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పేసి నిరసన కార్యక్రమం తెలిపారు. భారత్ లో మత స్వేచ్ఛపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ బీజేపీ మద్దతు ఉన్న సిక్కుల గ్రూప్ ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసం వద్ద నిరసన చేపట్టింది. కాంగ్రెస్ పాలనలో కంటే బీజేపీ ప్రభుత్వంలో తాము సురక్షితంగా ఉన్నామని, తన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులను డిమాండ్ చేశారు. అయిపోయి ఇప్పుడు ఏంది, సోనియా గాంధీ ఇంటి ముంగట మొత్తం సిక్కులు అందరూ కూడా దాదాపు నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ మద్దతున్న సిక్కులు, ప్రతి ఒక్క సిక్కులు కూడా దాదాపు చాలా 90% ఆఫ్ ద సిక్కులు కూడా అక్కడ నిరసన కార్యక్రమం అయితే తెలపడం జరిగింది మిత్రులారా. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆందోళనకారులు డిమాండ్ చేసినారు. మరోవైపు రాహుల్ గాంధీ పైన హోంమంత్రి అమిత్ షా, అలాగే ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, అలాగే ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాలు ఫిర్యాదు చేసిండు. సిక్కులను రెచ్చగొట్టేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారని చెప్పేసి ఆ యొక్క ఫిర్యాదులో పేర్కొన్నాడు. సిక్కులను రెచ్చగొట్టేందుకు మాత్రమే ఈ యొక్క రాహుల్ గాంధీ ఆ సిక్కులకు సంబంధించిన ఏదైతే మీరు రేపు పొద్దున ఇది టోపీ పెట్టుకోవడం కష్టమే, గురుద్వారా ఓనియర్ మిమ్మలను అటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి సిక్కులను రెచ్చగొట్టేందుకు విదేశాలల్లో రాహుల్ గాంధీ మాట్లాడింది కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ కు, అలాగే హోంమంత్రి అమిత్ షాకు, అలాగే ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు, ఈ ముగ్గురికి కూడా వినీత్ జిందాల్ కంప్లైంట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన పాస్పోర్ట్ గుంజుకోవాలని చెప్పేసి, అలాగే ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, దేశద్రోహం కింద కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా అంటే సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ చేసిన కంటెంట్ లో ఒకటి పాస్పోర్ట్ గుంజుకోవడం, అంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ గుంజుకుంటారు. ఎందుకు గుంజుకుంటారు అంటే ఈ పాస్పోర్ట్ ఉంటేనే కదా ఈయన ఏడి పడితే ఆడిపోయి సున్నినూరు లెక్క భారతదేశం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అటు అమెరికా పోయినా అమెరికాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, ఎక్కడికి పోయినా కూడా పిచ్చి కూతలు కూతాడు భారతదేశం గురించి. అంటే మరి ఈ దేశంలోనే పుట్టినా అంటాడు, ఈ దేశం బిడ్డనే అంటాడు, ఈ దేశం రక్తమే అంటాడు, దీంట్లోనే ప్రధానమంత్రి కావాలంటాడు, పోతాడు ఈ దేశం గురించే సున్నినోరుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మిత్రులారా, రాహుల్ గాంధీని పప్పనద్దు గన్నేరు పప్పు అనాలని నేను కూడా అంటాను. గన్నేరు పప్పు అసంటుడే రాహుల్ గాంధీ అనే వ్యక్తి, గన్నేరు పప్పు అసంటుడే. మరి ఆ సోనియా గాంధీ ఏందో, ఆ కథ ఏందో, వాళ్ళ కథ ఏందో, మరి వాళ్ళ సంస్కృతి ఏందో, వాళ్ళ సాంప్రదాయాలు ఏందో, మరి ఈ దేశంలోనే పుట్టి ఈ దేశం గురించి బ్యాడ్ గా వేరే దేశంలో మాట్లాడేందో, చిక్కుల మీద మరి ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కారు కూతలు కూతురేందో నాకైతే అర్థమైతే లేదు. ఎలక్షన్ల టైంలో నేను మొత్తం దేశం మొత్తంలో ఒక పాపులర్ ఫిగర్ కావాలనుకున్నాడు, అయిండు దరిద్రం ఫిగర్ అయిపోయాడు. 99 సీట్లు వచ్చినాయి, ఉన్నాయి వీక్తాయి చూడండి. ఈయన మాట్లాడే ఈ అడ్డమైన మాటలకు ఉన్నాయి కూడా వీక్తాయి మిత్రులారా. కాబట్టి మొత్తానికైతే ఈ యొక్క రాహుల్ గాంధీ మీద కేసు నమోదు చేయాలని వినీత్ జిందాల్, సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ హోంమంత్రి అమిత్ షాకు, అలాగే ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ కు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ముగ్గురికి కూడా ఫిర్యాదు చేసిండు. కేసులు ఖచ్చితంగా నమోదు చేస్తారు. కేసులు నమోదు చేయకపోతే సుప్రీంకోర్టు నుంచి నోటీసులు వస్తాయి. ఈ గవర్నమెంట్ మన ఢిల్లీ గవర్నమెంట్ కు, ఖచ్చితంగా ఢిల్లీ గవర్నమెంట్ కు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా పాస్పోర్ట్ అయితే తీసుకుంటారు. ఇంకా పాస్పోర్ట్ ఉంటేనే కదా అవకాశం వస్తే ఏంటంటే ఆలోచిస్తాడు, లేకపోతే పాకిస్తాన్ కూడా పోతాడు. మీరు కొంచెం కింద సంధిస్తే పాకిస్తాన్ పోయి కూర్చొని మాట్లాడతాడు వాళ్ళతో, కొంచెం సంధిస్తే బంగ్లాదేశ్ పోయి కూర్చొని మాట్లాడతాడు. మనోడు మామూలు వ్యక్తి కాదు. రాహుల్ గాంధీ అంటే మామూలు వ్యక్తి కాదు. తలలు పట్టుకుంటారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు తలలు పట్టుకుంటారు. ఈయన వికృత శాస్త్రాలు చూసి, ఈయన కోతి పనులు చూసి తలలు పట్టుకుంటారు. ఇది ఎక్కడికి కథరు, మీ మంచికి ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుని అంత తుస్సు అనిపిస్తాడు. ఉన్నోళ్ళందరూ పీక్తారు మిత్రులారా. ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి దేశం ముఖ్యమే. అది కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కావచ్చు, బీజేపీలో ఉన్నోళ్ళు కావచ్చు, డిఎంకే కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఎక్కడున్నా సమాజ్వాదీ పార్టీ ఎవడైనా కూడా ఖచ్చితంగా ఫస్ట్ మన దేశం రక్షణ ఉండాలి, మన దేశమే ముఖ్యం అనుకుంటారు. దేశానికి హాని చేసే పని ఎవరు చేసినా వాడిని క్షమించరు. ఎంత అంటే కొంత టైం ఉంటుంది, కొంతవరకు ప్రతి ఒక్కరికి ఓపిక ఉంటుంది. ఓపిక దాడిందంటే
సొంత పార్టీ వాళ్ళే ఏకు మేకై నూకుతారు, కిందికి వెళ్ళి మీ దాకా నూకుతారు సొంత పార్టీ వాళ్ళు. నేను ఓపెన్ గా చెప్తున్నా మిత్రులారా, సొంత పార్టీ వాళ్ళే కింది నుంచి మీ దాకా నూకుతారు. రాహుల్ గాంధీకి సొంత పార్టీ వాళ్ళే నూకుతారు. చూడండి మీరు, వీళ్ళను తరిమి ఇటలికి తరిమి కొడతారా చూడండి, కాంగ్రెస్ వాళ్ళే తరిమి కొడతారు వీళ్ళు చేసే కథలకు. అసలు ఈయన కాన్సెప్ట్ ఏందనేది నాకు ఇప్పటివరకు అర్థం కాలే. ఎందుకంటే అటు ఖలిస్తాను ప్రత్యేక దేశం కావాలి, ఖలిస్తాన్ కావాలి, ప్రత్యేక దేశం కావాలని పన్ను అన్నాడు కదా, పన్నుకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడని పన్నుగాడే డైరెక్ట్ ప్రెస్ నోట్ పంపిండు. అలాగే ఇటు సౌత్ ఇండియా కావాలని కర్ణాటకలో ఒక ఎంపీ అంటాడు ఒకడు. ఈ రెండు అయినాయి. ఇంకా మూడోది ఏంటిదంటే భారతదేశం మిగిలింది. అంటే భారతదేశాన్ని 3 ముక్కలు చేయాలని 3 రంగుల జెండా పట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళుగా. మెయిన్ ముక్కలు కాదు బిడ్డ, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నంత కాలము దేశాన్ని ముక్కలుగా కాదు గింత ముట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇక పోయి మళ్ళీ సునీనోరుడు ఏది పడితే అది వాగుతాడు, పిచ్చి కుక్క కరిచినట్టున్నది రాహుల్ గాంధీకి. చైనా వాళ్ళట మొత్తం భూభాగాన్ని, మన భారతదేశం భూభాగాన్ని చైనా వాళ్ళు ఆక్రమించారట. ఇదోటి అంటే ఎట్టు పరిస్థితుల ఏదో అల్లర్లు సృష్టించాలనే ప్లాన్ చేస్తా ఉన్నాడు. మొత్తానికైతే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు ఇసొంటోళ్ళు ఏంటంటే మన దోషంలో ఉండి మనకే ఎన్నుపోటు పొడిచేటోళ్ళు అంటే రాహుల్ గాంధీ మిత్రులారా. మొత్తానికైతే రాహుల్ గాంధీ ఇంటి దగ్గర, సోనియా గాంధీ ఇంటి ముంగట హైటెన్షన్ వాతావరణం ఉన్నది. మొత్తం సిక్కులందరూ కూడా కంప్లీట్ ఒక్కటైన సిక్కు సంఘం సంబంధించిన వాళ్ళందరూ కూడా. సో వీళ్ళ సంగతి ఏందనేది చెప్తారు. ఇక వీళ్ళు తప్పైందైన దాకా వదిలిపెట్టే పరిస్థితులు అయితే క్లియర్ గా కనబడతలేవు మిత్రులారా.